అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఒక ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో ఈరోజు సవరణ బిల్లుకు మొత్తం అంటే ముస్లిమ్స్ ఉద్యోగులు, అదేవిధంగా సెలవులు పెట్టేయాలి, అదేవిధంగా ముస్లింలు మొత్తం షాపులు మూసేసి నిరసన కార్యక్రమం చేపట్టేందుకు ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అవి ఈ నిరసన కార్యక్రమం కూడా నిలిపేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం మీద మాట్లాడేందుకు మైనార్టీ నాయకుడు, సామాజిక వేత్త డాక్టర్ సమీ హుసేని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సమీ హుసేన్ భాయ్. ఏంటి, ఎందుకు ఇది నమస్కారం గయాస్ గారు, ఈ కార్యక్రమం ఎందువల్ల ఆపివేశారు? గయాస్ గారు, ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన తర్వాత అందులో ఉన్న అంశాలను పూర్తి స్థాయిలో వక్ఫ్ సవరణ బిల్లే అసలు తీసుకొని రాకూడదని చెప్పి దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అటువంటి తరుణంలో ఏదైతే మనకు ఈ శుక్రవారం రోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ముస్లిం విద్యార్థులు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, అదేవిధంగా ముస్లిం ఎంప్లాయీస్ కానివ్వండి, షాపులు కానివ్వండి, వీటన్నిటిని కూడా క్లోజ్ చేసి శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మా నిరసనను తెలియజేయాలనుకున్నాము. అయితే ఈ దసరా ఉత్సవాలు, మా హిందూ సోదరుల పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ షాపులు మూసేయడం కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగాలకు, అదేవిధంగా ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో చాలా తక్కువ మంది ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగాల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది ఒకటి. ప్లస్ ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ పండుగలకు సెలవులు పెట్టుకుని ఉంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ చాలా తక్కువ మందిలో ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం తెలియజేసే నిరసన 10 మంది మమ్మల్ని హర్షించాలి, కానీ మనం నిరసన చేసిన తర్వాత 10 మంది మాకు వ్యతిరేకించే విధంగా ఉండకూడదనే ఒక ఆలోచనతో దీన్ని పోస్ట్పోన్ చేసినాము. త్వరలో దీనికి సంబంధించిన ఒక తేదీని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత దీన్ని, ఈ ప్రొటెస్ట్ని ఖచ్చితంగా చేస్తామండి. సేమే ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లులో ఏ అంశాల మీద మీరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు మనకేంటంటే 4 అంశాల మీద స్టే ఇచ్చినారు. అన్య మతస్థులు వక్ఫ్ బోర్డులో ఉండకూడదు, అదేవిధంగా కలెక్టర్కి ఇచ్చిన పవర్స్ ఏదైతే ఉన్నాయో ఏది వక్ఫ్ సవరణ బిల్లులో అన్య మతస్థులు కూడా వక్ఫ్ బోర్డులో ఉండొచ్చు అని చెప్పి వక్ఫ్ సవరణ చేసినారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కి సంబంధించిన హక్కులన్నీ కూడా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లిం అయి ఉన్న వ్యక్తే ముస్లిం సంస్థలకు దానం చేయాలని చెప్పి ఒక పాయింట్ దాంట్లో తీసుకుని వచ్చాను. కొన్ని పాయింట్ల మీద, ఒక 4-5 పాయింట్ల మీద గౌరవ సుప్రీంకోర్టు ఏంటంటే దానికి స్టే విధించినారు. అసలు మేము టోటల్ ఈ సవరణనే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది మన సాంప్రదాయాలు, మన ధార్మిక పరిస్థితులు, మన మసీదులు, దర్గాలు, ఆశీర్ఖానాలకు సంబంధించిన విషయాలు. దాంట్లో వేరే వాళ్ళ జోక్యాన్ని మేము ఎటువంటి పరిస్థితులు కూడా దాన్ని అంగీకరించము. అసలు సవరణ బిల్లునే మేము వ్యతిరేకిస్తున్నాం. నేను ఒకటే మీ ద్వారా మా సోదరులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వక్ఫ్ బోర్డు అనేది మా సంస్థలు, వేరే ధార్మిక సంస్థల్లో అసలు అన్య మతస్థులను కూడా లోపలికి రాజిచ్చే పరిస్థితి లేదు భారతదేశంలో. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇచ్చిపోవాలా. అదేవిధంగా ఎండోమెంట్ ప్రాపర్టీస్లో ఇంకా అన్య మతస్థులకు ఎవరు కూడా బాడుగకు కూడా ఇవ్వరు. కానీ మా వక్ఫ్ బోర్డులో అటువంటి పరిస్థితి ఏం లేదు. ఎవరైనా సరే మసీద్కి రావచ్చు, దర్గాలకు రావచ్చు, మా ధార్మిక ప్రదేశాల్లో రావచ్చు. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తుల్లో చాలామంది ముస్లింలు 10% ఉంటే 90% అన్య మతస్థుల దగ్గరే ఉన్నాయి మా ఆస్తులు. బాడుగలకు కానివ్వండి, లీజులకు కానివ్వండి, ఆక్రమణలు కానివ్వండి, ఇవన్నీ కూడా. వీటన్నిటికి ఏంటంటే ఒక పెద్ద స్ట్రాటజీతో ముస్లిం సమస్యలకు ఉన్న ఆస్తులన్నీ లాక్కునే ప్రయత్నంలో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఒక కుట్రగా తీసుకుని వచ్చినారు కాబట్టి దాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో ఉన్న చాలామంది హిందూ సోదరులు కూడా ఏదైతే మా నిరసన ఉందో దానికి సంఘీభావం తెలుపుతున్నారండి. అంటే వక్ఫ్ సవరణ బిల్లులో ముస్లిం పర్సనల్ లా బోర్డు అది ఎందుకు లీడ్ చేస్తుంది? వాళ్ళే ఎందుకు లీడ్ చేస్తున్నారు? దేశవ్యాప్తంగా ముస్లింల పరిస్థితి ఎలాగుందంటే, మనలో ఐకమత్యం అనేది చాలా తక్కువ ఉంది.
అదేవిధంగా ఉన్న ముస్లిం సోదరులు ఏంటంటే ముక్కలు చెక్కలుగా రకరకాల పార్టీల్లో కొంతమంది తెలుగుదేశం అని, కొంతమంది వైసీపీ అని, కొంతమంది కాంగ్రెస్ అని, కొంతమంది కమ్యూనిస్ట్ అని, కొంతమంది మజ్లిస్ అని, అదేవిధంగా జమాత్ల పరంగా తబ్లీగ్ అని, సున్నీ అని, అదేవిధంగా షియా అని, అహ్లే హదీస్ అని, జమాత్ ఇస్లాం అని, ఇలాగ ముక్కలు చెక్కలుగా అయిపోయి ఉన్నారు. ఏదో ఒక సంస్థ ముందుకు వచ్చి పనిచేసింది అనుకోండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు లీడ్ తీసుకుంటే ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు రారు. ఇది వైసీపీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, కమ్యూనిస్ట్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, మజ్లిస్లో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ జమాత్లో ఉన్నా కానీ అందరికల్లా ఒక్కడే. కాబట్టి వీటందరినీ కలిపి ఒకే ట్రాక్ మీద తీసుకొని రావడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ముందుకు వచ్చినారు. గతంలో మనం చూసినా కానీ బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగినప్పుడు కానీ, 3 తలాక్ బిల్లు గురించి జరిగినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ముస్లింల హక్కుల మీద విఘాతం కలిగినప్పుడు ముస్లింల హక్కులను హరించడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నం చేసినా కానీ ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు లీడ్ తీసుకుంటారు. అంటే వాళ్ళు ఒక పెద్ద మనిషిలాగా ముందుంటారు, మిగతా అందరు కూడా కలిసికట్టుగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే పిలుపు ఉంటుందో, కాల్ ఉంటుందో దాన్ని మేము ఇది చేసుకుంటూ ఆ నిరసనలను మనం తెలియజేస్తుంటామండి. అంటే ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై 4 అంశాల మీద గౌరవ సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మీరు ఎందుకు ఈ ఆందోళన కార్యక్రమాలు, ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు? వక్ఫ్ సవరణ బిల్లులో తప్పులు ఉండబట్టే కదా సుప్రీంకోర్టు 4 అంశాల మీద స్టే విధించింది. దాంట్లో తప్పు లేకపోతే స్టే విధించదు కదా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము బీజేపీది, అక్కడ ఉన్న జడ్జీలు కూడా ఏంటంటే ఆచితూచి వెళ్ళే పరిస్థితి ఉంది. అయినా కానీ భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి న్యాయ వ్యవస్థ దాంట్లో ఉన్న 4 అంశాలను తప్పు పట్టిందంటే టోటల్గా అసలు వక్ఫ్ సవరణ బిల్లే మాకు అవసరం లేదంటున్నాం. మనం దానికి సవరించాల్సిన అవసరం ఏం లేదు. మా ప్రాపర్టీలు ఏదైతే ఆక్రమణకు గురి అయి ఉన్నాయో, మా ప్రాపర్టీలు ఏదైతే అన్యాక్రాంతమై ఉన్నాయో వాటిని తీసి ఇవ్వండి. మీరు తీసి ఇవ్వకుండా సవరణ పేరుతో ఉన్న ఆస్తులన్నీ, మిగిలిన ఆస్తులు కూడా లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము ఎటువంటి పరిస్థితులు కూడా అంగీకరించము. వీళ్ళు మనకు ప్రేమపూర్వకంగా కౌగులించుకోవటం లేదు, ధృతరాష్ట్రుడి కౌగులిలాగా కౌగులించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు ఒకటి అంటే గతంలో కూడా మీరు వక్ఫ్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. అంటే ఒక్క నెల్లూరు జిల్లాలోనే మొత్తం ఆస్తులు ఎన్ని ఉంటాయి? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన ఏపీ వరకు, అంటే మనం ఇండియా వద్దు, ఏపీ వరకు ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత అన్యాక్రాంతమై ఉన్నాయి, కోర్టులో ఎన్ని కేసులు జరుగుతున్నాయి స్వామి గారు? రాష్ట్ర వ్యాప్తంగా 65,000 ఎకరాల పైన ఆస్తులు ఉన్నాయి. మన నెల్లూరు జిల్లాలో అయితే 995 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయండి. మనకు ఊహ తెలియని ముందు నుంచే ఈ అన్యాక్రాంతాలు అయిపోయి ఉన్నాయి. ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వక్ఫ్ బోర్డు వాళ్ళ చేతి వాటం బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో ఈ వక్ఫ్ బోర్డులో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, వక్ఫ్ బోర్డులో ఎవరైతే త్రిమింగళాలు ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిపోయి ఉన్నా కానీ అటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలా. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది వాచ్ డాగ్, అంటే గడ్డివాము దగ్గర కుక్క పని చేయాలి వాళ్ళు. వక్ఫ్ బోర్డు వాళ్ళు అంటే వాళ్ళు ఏం దేవుళ్ళేం కాదు, వాళ్ళకి ఎటువంటి అధికారం ఉండదు. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులను సంరక్షించడానికి వాళ్ళని కూర్చోబెడితే ఆ సంరక్షకుల రూపంలో వచ్చి దాన్ని నోట్లో వేసుకొని దాన్ని ఆహారంలాగా చేసుకొని తినేస్తున్నారు. కాబట్టి అటువంటి చీడ పురుగులను కంచే చేను వేసినట్లు చేసేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ వచ్చిందండి, అదేవిధంగా ఏదైతే మీ ఆర్టీవీ కానీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి ప్రెజర్స్ వచ్చినా కానీ, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పే మీ ఆర్టీవీ లాంటి ఛానల్ కానీ ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఈ మధ్య జర్నలిజం అనేది కూడా చాలా ఎథిక్స్తో చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో మైనారిటీల మీద అన్యాయాలు, అరాచకాలు జరిగినప్పుడు మీ ఆర్టీవీ వాళ్ళు దాన్ని నిర్భయంగా మాట్లాడినారు. అరే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, లేదా మా ఛానల్కి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా వాస్తవాలను బయట పెడుతున్నారు. ప్రజల్లో అవేర్నెస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏ తప్పు చేసినా కానీ ప్రజలు ఎక్కువ రోజులు దాన్ని కడుపులో పెట్టుకోలేరు, ఇమీడియట్గా దాని రియాక్షన్ అయితే చూపిస్తారండి. సమీం గారు, ఒకటి అంటే మన రాష్ట్రంలో ముస్లిమ్స్లు ఇటు కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నారు, అదేవిధంగా అంటే వామపక్ష పార్టీలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీరంతా ఆయా పార్టీ నేతలతో మాట్లాడుకొని అసలు సవరణ చేయాల్సిన అవసరం, అంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, అంటే బీజేపీలకు లింకు, చంద్రబాబు నాయుడు స్థాయిలో చెప్పించుకోవచ్చు కదా ఇది కరెక్ట్ కాదు అని.
ఆ ప్రయత్నం అయితే చేసినామండి. ఇప్పుడు ఎలాగుందంటే ఆ తెలుగు సినిమాలో ఏదో పాట ఉంది, పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడని చెప్పి. ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం, రెండోది వైసీపీ. ప్రపంచంలో ఎక్కడ కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడైతే ఆంధ్రాలో గల్లీలో అయితే కొట్టుకుంటున్నారు. ఎవరు? తెలుగుదేశం, వైసీపీ. ఢిల్లీలో ఏమో ఇద్దరు అన్న తమ్ముళ్ళగా కవల బిడ్డల్లాగా బీజేపీ వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటున్నారు. కాబట్టి మా ముస్లిం సోదరులు కూడా దాన్ని గమనించాలా. వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇద్దరు కూడా బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళ బాధలు ఏముండాయో లేదా వాళ్ళ ఇబ్బందులు ఏముండాయో వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ రెండు పార్టీలు కలిసి ముస్లింలకు గొంతు కోస్తున్నారనే భావనకైతే ముస్లిం సోదరులు వచ్చి ఉన్నారు. తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా 5 దగ్గరలో ఒక పెద్ద బహిరంగ సభలు పెట్టాలనుకుంటున్నాం. అందులో నెల్లూరు కూడా ఒకటి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిం సమాజంలో అవేర్నెస్ వస్తుంది. ఈ రాజకీయ పార్టీలు ఏదైతే మాకు తడిగుడ్డ గొంతు మీద వేసి మా గొంతులు కోస్తున్నారో అటువంటి రాజకీయ పార్టీలకు ఓటు రూపంలో వాళ్లకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తామని చెప్పి నమ్మకం అయితే నాకు ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు చేయాల్సిన అవసరము మోదీ ప్రభుత్వానికి లేదు. అయితే ఈ సవరణ బిల్లుకు దేశవ్యాప్తంగా మేము వ్యతిరేకిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఈ ముస్లిం మైనారిటీలు భారీ సదస్సులు కూడా ఏర్పాటు చేసి మరింత ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోతామని కూడా డాక్టర్ సమీ హుస్సేన్ అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో